ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పిల్లల స్నాక్స్ అని అడిగితే కేవలం 2 నిమిషాల్లోనే ఎంతో రుచిగా ఉండేటువంటి మసాలా గార్లిక్ మిర్చిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 బౌల్ మరమరాలు అవే పొరుగులంటారు కదండి, వాటిని తీసుకొని ఫ్లేమ్ అన్నది హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ మరమరాలన్నవి మంచి క్రిస్పీగా అయ్యే అంతవరకు వేపుకోవాలండి. అంటే మరమరాలన్నవి చేత్తో పట్టుకొని క్రష్ చేసామనుకోండి ఇలా పిండి పిండిగా అయిపోవాలన్నమాట. ఇలా వచ్చే అంతవరకు వేపుకోవాలి. ఫ్రెష్ మరమరాలైతే ఈ పార్ట్‌ని స్కిప్ చేసేయొచ్చు. ఇలా వేగినటువంటి మరమరాల్ని ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇదే ప్యాన్‌లోకి 1 ½ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని దీంట్లోకి పావు కప్పు పల్లీలు కూడా వేసుకొని ఈ పల్లీలన్నవి 50% వేగే అంతవరకు మాత్రమే వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి పావు కప్పు పుట్నాల పప్పు, అదే పచ్చడి పప్పు, చట్నీ పప్పు అంటాం కదా, దీన్ని కూడా వేసుకొని ఒక్క నిమిషం వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి క్రష్ చేసుకున్నటువంటి 5, 6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఈ వెల్లుల్లి రెబ్బలన్నవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలండి. తర్వాత దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ వేసుకొని ఇక్కడ కరివేపాకు అన్నది మంచి క్రంచీగా అయ్యే అంతవరకు వేపుకొని పొయ్యి అన్నది ఆఫ్ చేసేయాలన్నమాట. ఈ పాయింట్లోనే 1 టీ స్పూన్ కారము, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్, పావు టీ స్పూన్ ఉప్పును వేసుకున్న స్పైసెస్ అన్ని ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకొని మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి మరమరాలను కూడా వేసుకొని ఈ స్పైసెస్ అన్ని ఈ మరమరాలకి పట్టేటట్టుగా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటూ కేవలం 2 నిమిషాల్లో అయిపోతూ 20 రోజుల వరకు ఇలా నిల్వ ఉంచుకునేటువంటి గార్లిక్ మసాలా మిక్చర్ రెడీ.